రైట్. ఆంధ్రప్రదేశ్లో సైబర్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు మనము వైజాగ్ నుంచి అలాగే రాజమండ్రి నుంచి కూడా వినున్నాము. అలాగే ఇప్పుడు మనం తిరుపతి వెళ్దాము. తిరుపతి నుంచి మా హరిబాబు మా ప్రతినిధి సైబర్ ముప్పు ఆంధ్రప్రదేశ్కి ఎలా పొంచి ఉంది, ఈ ఆగస్టు మొదటి వారంలో జీతాలు అలాగే పెన్షన్స్ వచ్చే సందర్భంలో ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ అలాగే ఏంటంటే మిగిలిన వాళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. హరిబాబు. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా పల్లె ప్రాంతాల ప్రజలు ఉండడంతో ఈ ప్రాంతంలో ఉన్న వారికి తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో ఉండడం, లేదంటే బెంగళూరు లేదంటే హైదరాబాద్ ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉన్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు వాళ్ళ అవసరాల కోసమని డబ్బులు పంపిస్తుంటారు. ఇదే అదనంగా తల్లిదండ్రులు తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉంది ఏమనేది తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మిగలబెట్టుకుంటున్న కొంత మొత్తాన్ని కూడా కాజేసే విధంగా ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారని చెప్పాలి. తాజాగా కూడా ఓ మాజీ ఎమ్మెల్యేకి అతనిపై సిబిఐ కేసు ఉందంటూ అతన్ని సిబిఐ అధికారులు అంటూ బెదిరిస్తూ కూడా అతన్ని బెదరగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు అతను తన అకౌంట్ నుంచి 25 లక్షల వరకు కూడా సైబర్ నేరగాళ్లకు చెల్లించిన పరిస్థితిలో విదేశాల్లో ఉన్న కుమారుడికి ఇది పరిస్థితి అని చెప్పిన తర్వాత అతను నువ్వు మోసపోయావని చెప్పిన తండ్రిని చెప్పిన పరిస్థితుల్లో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రగిరి పోలీసును ఆశ్రయించి కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒక్కొక్క పద్ధతిలో గతంలో అయితే ఓటీపీలు అడిగే సైబర్ నేరగాళ్ళు ఆ తర్వాత లింకులు పంపించి లింకుల ద్వారా ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చే బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత తాజాగా ఏదైతే వాట్సాప్ వీడియో కాల్స్ అనేది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే వాట్సాప్ వీడియో కాల్స్ చేసే అన్నోన్ పర్సన్స్ చేసిన తర్వాత మనం ఎవరైనా చూసిన సందర్భంలో మనం చూస్తున్న ఫోటోలను వీడియో మాత్రం పెట్టుకొని దానికి అశ్లీల వీడియోలన్నీ జత చేస్తూ కూడా మీ మీద ఈ అశ్లీల చిత్రాలు చూస్తున్న వీడియో కేసులు ఉన్నాయి, మీరు డబ్బులు కానీ చెల్లించకపోతే మిమ్మల్ని మీ మీద కేసు వేస్తాం, ఢిల్లీ నుంచి సిఐబి అధికారాన్ని ఫోన్ చేస్తున్నాం, మేము బయలుదేరి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇలా రకరకాలుగా ప్రజలను భయపెట్టి వాళ్ళ నుంచే డబ్బులు దండుకునే ప్రయత్నం అయితే పెద్ద స్థాయిలో జరుగుతోంది. అలాగే దీనికి తోడు ఆన్లైన్ యాప్స్ కూడా కొన్ని తయారై జిఏ యాప్ ఒకటి, డాయ్ యాప్ ఒకటి 2 తయారు చేశారు. దీని ద్వారా కూడా తాజాగా బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అట్లాగే వాట్సాప్ అలాగే టెలిగ్రామ్లో వచ్చే యాప్స్ కానీ వాటిలో వచ్చే ప్రకటనలు కానీ నమ్మద్దని పోలీసులు చెప్తున్నారు. మూర్తి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ హరిబాబు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.